నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన ఆదివారం సందర్భంగా సూర్యనారాయణమూర్తి స్తోత్రాలు పఠిస్తే ఎలాంటి విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయో, అలాగే సూర్యారాధనలో దాగి ఉన్న రహస్యాలేంటో పరిశీలిద్దాం. ఆదివారం సందర్భంగా సూర్య భగవానుడికి సంబంధించిన స్తోత్ర పారాయణలు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి. ఆదిత్య హృదయం కానీ, సూర్యాష్టకం కానీ, ఆర్యా ద్వాదశక స్తోత్రం కానీ ఆదివారం పఠించినా లేదా శ్రవణం చేసినా సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే మనకి వేదాలలో సూర్య భగవానుడికి సంబంధించినటువంటి అరుణ పారాయణాన్ని వర్ణించారు. అలాగే సౌర సూక్తాన్ని వర్ణించారు. ఈ రెండు కూడా చాలా శక్తివంతమైనవి. ఆదివారం సౌర సూక్తం కానీ, అరుణ పారాయణం కానీ విన్నట్లయితే వాటి ప్రభావం వల్ల సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే సౌర సూక్తంలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని ఆదివారం రోజు దీపారాధన చేశాక పఠించడం ద్వారా సూర్యుడి విశేషమైన అనుగ్రహం కలుగుతుంది. ఆ మంత్రం ఏంటంటే, నమో మిత్రస్య వరుణస్య చక్షసే మహాదేవాయ తద్రుతం సపర్యత దూరేదృశే దేవజాతాయ కేతవే దివస్పుత్రాయ సూర్యాయ శంసత. సౌర సూక్తంలో చెప్పబడినటువంటి చాలా శక్తివంతమైన మంత్రం ఇది. ఈ మంత్రంలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే, నమో మిత్రస్య వరుణస్య చక్షసే అంటున్నాం. మానవ శరీరంలో ప్రాణశక్తికి మూలం మిత్రుడు అనే పేరు కలిగిన సూర్యుడు. మానవ శరీరంలో అపాన శక్తికి మూలం వరుణుడు అనే పేరు కలిగిన సూర్యుడు. అందుకే నమో మిత్రస్య వరుణస్య చక్షసే అంటూ ప్రాణశక్తి అపాన శక్తికి మూలమైనటువంటి సూర్యుడిని ధ్యానం చేస్తున్నాం. మహాదేవాయ తద్రుతం సపర్యత. ఋతం అంటే ఒక యజ్ఞం. మనం చేసే ప్రతి పనిని కూడా సూర్య భగవానుడికి ఒక యజ్ఞంలాగా సమర్పిస్తున్నాం. ఆయన కిరణాల్లోనే మనం అన్ని పనులు చేస్తున్నాం. అందుకే మహాదేవాయ తద్రుతం సపర్యత అంటూ కీర్తిస్తున్నాం. దూరేదృశే దేవజాతాయ కేతవే. ఎక్కడో సుదూరంగా ఉండి కాంతి కిరణాలతో అన్నిటినీ ప్రకాశింపజేస్తున్నటువంటి సూర్యుడికి నమస్కారం అనే అర్థంలో దూరేదృశే దేవజాతాయ కేతవే అంటూ కీర్తిస్తున్నాం. దివస్పుత్రాయ సూర్యాయ శంసత. దివస్పుత్రాయ అంటే ఒక రోజుకు అధిపతి అయినటువంటి సూర్యుడికి నమస్కారం. శంసత, నీకు నమస్కారం చేస్తున్నామని సౌర సూక్తంలో ఉన్నటువంటి ఈ మంత్రంలో ఉన్న అర్థం. ఆదివారం సందర్భంగా సౌర సూక్తం విన్నా, సౌర సూక్తంలో ఉన్నటువంటి ఈ మంత్రాన్ని పఠించిన సూర్యుడి విశేషమైన అనుగ్రహం వల్ల సమస్త శుభాలు కలుగుతాయి. అలాగే తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నవాళ్ళు ఆదివారం రోజు గృహంలో బియ్యపిండితో గుండ్రంగా ఒక ముగ్గు వేసి అరుణపారాయణం చేసుకున్నట్లయితే ఆ తీవ్రమైన అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. ఇలా ఆదివారం సందర్భంగా సూర్యారాధన చేయండి. సూర్య భగవానుడి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కండి. నమస్కారం. అన్ని మాలిన్యములు అజ్ఞాన కల్మషములు పోయి ఒక తేటయైన స్వచ్ఛమైన స్పష్టమైన జ్ఞానం పేరు శారద. అందుకే అమ్మవారి తెల్లని తల్లి. ఆ తెలుపు ఏమిటంటే స్వచ్ఛత, స్పష్టత, అంటే క్లారిటీ అండ్ ప్యూరిటీ. ఈ రెండు విద్యకు ఉండవలసిన లక్షణాలు. స్పష్టత ఉండాలి, స్వచ్ఛత ఉండాలి. ఆ రెండు ఉన్నటువంటి స్వరూపమే శరజ్యోత్స్న అన్నారు. ఇక్కడ జ్యోత్స్న అంటే వెన్నెల, శరత్కాలపు వెన్నెల వంటి తెల్లని తల్లి. ఆ తెలుపుని చెప్తూ మా పోతన గారు అంటారు, శారద నీరదెందు గనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచల కాస పనీశ కుంద మందార సుధాపయోదిసిత తామర సామర వాహిని శుభాకారత నొప్పు నిన్ను మది కానగ భాగ్యము కల్గు భారతి అని స్తుతించారు ఆయన. అంతేకాదు, నేను ఇంత భాగవతం రచించాలంటే అమ్మా నా వల్ల అవుతుందా, మేల్ పట్టున్నా కగుమమ్మ నమ్మితుజమి బ్రాహ్మీ దయాంభోనిధి అని ఆ తల్లిని శరణు వేడారు. సింహాసనము చారు సితపుండరీ కంబు చెలికత్తె చెరువారు పలుకు చిలుక శృంగార కుసుమంబు చిన్ని చుక్కల రాజు అంటూ శ్రీనాథ మహాకవి ఆ తల్లిని దర్శిస్తూ కంఠపీఠిక నోంకార ఘంటమరయ చలగుగావుత మన్మన క్షత్రసీమ కవి కుటుంబంబు పాలిటి దివిజసురభి జలజ సంభవు బోటి భాషావధూటి అని నమస్కరించారు. ఎర్రన గారైతే అమ్మ అగ్నిహోత్రంలో సాక్షాత్కరించిన ఘట్టాన్ని భారతంలో వర్ణిస్తూ అంబన వాంబుజోజ్వలక రాంబుజ శారద చంద్ర చంద్రికా ఆడంబర చారుమూర్తి ప్రకటస్ఫుట భూషణ రత్న దీపికా చుంబిత దిగ్విభాగ శృతి సుక్తి వివిక్త నిజ ప్రభావ భవాంబర వీతి విశ్రుతి విహారిణి నన్ కృపజూడు భారతి అని స్తుతిస్తారు. ఇలా శారదామూర్తి యొక్క స్వరూపం అక్కడ శారద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి అన్నారు.
వీళ్ళందరూ అమ్మ కృప పొందిన మహానుభావులు. జయ జయ జనయిత్రి కళ్యాణ సంధాత్రి గాంధర్వ విద్యా కళాకంఠనాళాం త్రివేదీవళిం సార సాహిత్య సౌహిత్య నిర్వర్తిత ప్రోల్ల సదృక్తరంగాం అనేకాభిచార క్రియా హోమ ధూమావళిం మేచకాధర్వ నామ్నా రోమావళిం అంటూ చింతామణి సరస్వతిని సాక్షాత్కరింపజేసుకుని శ్రీనాథ మహాకవి వర్ణిస్తాడండి ఇక్కడ. తత్పూర్వమే శ్రీహర్షుడు తన నైషధ గ్రంథంలో చింతామణి సరస్వతిని వర్ణించారు. అంటే చింతామణి సరస్వతిని మరో మంత్ర విశేషం ఉన్నది. ఇన్ని మంత్రాలున్నా సరస్వతి ఒకటే గనక మీరు ఏ సరస్వతిని భావించారు ఇన్ని సరస్వతుల సమిష్టి రూపం ఆరాధిస్తే చాలు. ఇక్కడ సరస్వతి కళలు మనకి 3 రూపాలతో 3 పద్యాల్లో రాబోతున్న 3 శ్లోకాల్లో. అయితే సరస్వతి అనుగ్రహం ప్రతి జీవికి అవసరమే. నిజానికి బుద్ధి బాగుంటే అన్నీ బాగుంటాయి. అందుకే భగవంతుడిని ఇన్ని కోరికలొద్దు, ఏదో ఒక్క కోరిక కోరుకో అని భగవంతుడు కండిషన్ పెడితే కోరుకోవలసిన కోరిక ఏమిటి అంటే బుద్ధి బాగుండాలని కోరుకోవాలి, ఇంకోటి ఏది కాదు. అందుకే గాయత్రి మాత ధియో యోన ప్రచోదయాత్ అన్నది. దీన్నే వేదవ్యాసుల వారు బుద్ధిం యానః ప్రచోదయాత్ అన్నారు. దీన్ని ఉపనిషత్తు సనో బుద్ధ్యా శుభయా సంయునక్తు అన్నది. ఒకటే బుద్ధి బాగుండాలి. బుద్ధికి సరి అయిన స్ఫురణ సరి అయిన కాలంలో రావాలి. ఎంత విద్య ఉన్నప్పటికీ కూడా అవసరమైనప్పుడు స్ఫురించాలి, అది వినియోగింపబడాలి. ఆ స్ఫురణ అమ్మవారు, ఆ శారదాంబ అమ్మవారు. అందుకే బుద్ధిప్రదాయిని శుక్లాం బ్రహ్మ విచారసార పరమాం ఆద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదధతిం పద్మాసనే సంస్థితాం త్వాం వందే పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. బుద్ధిప్రదాయనైన శారద, అటువంటి తల్లిని ఇప్పుడు మనం దర్శిస్తున్న ఈ శ్లోకంలో. శరజ్యోత్స్నా శుద్ధాం, శరత్కాలపు వెన్నెల వలె తెల్లగా తేటగా ఉన్నటువంటి తల్లి. వెన్నెల అని చెప్పడంలో విశేషం ఏంటంటే అది కాంతిమంతముగా ఉన్నది. కేవలం తెలుపు మాత్రమే కాకుండా తనదైన శుద్ధసత్వపు వర్ణం, శుద్ధసత్వానికి సంకేతమే తెలుపు. రజోగుణ తమోగుణ వికారము లేని శుద్ధసత్వ కాంతి అమ్మవారు. తాను ఆ కాంతి కలిగి ఉండడమే కాకుండా కాంతిని ప్రసరింపజేస్తున్నది. అని శరజ్యోత్స్న శుద్ధాం, అత్యంత నిర్మలమైనది. శశియుత జటాజూట మకుట, ఆవిడ జటాజూటం ధరించి పైన చంద్రలేఖని దాల్చి ఉన్నది. గురుస్వరూపం అది. చంద్రలేఖ అమృత కళలకు సంకేతం. లలితాంబ సిగపై కూడా చంద్రలేఖ ఉంటుంది కదా, ఆ అమ్మ రూపమే. అందుకే శశియుత జటాజూట మకుటాం వరత్రాసత్రాణ స్ఫటిక ఘుటికా పుస్తకకరాం అభయహస్తం వరదహస్తం స్ఫటికమాల ధరించి ఉంటుంది. అంటే 3 చేతులే వర్ణించినట్లుంది కదా అంటే ఉపలక్షక న్యాయం అని శాస్త్ర ప్రకారంగా 3తో పాటు శాస్త్ర ప్రకారం ఉన్నది మరొకటి తెచ్చుకోవచ్చు. అదొకటి ఏమిటంటే సుధాకుంభం. అంటే వరదహస్త అభయహస్తములు దాల్చి ఒక చేత్తో పుస్తకాన్ని ధరించున్నది, ఇంకొక చేత్తో అక్షమాల ధరించున్నది. అక్షమాల తర్వాత పుస్తకము, వరద అభయహస్తములు. అయితే చిన్న మార్పు ఏంటంటే ఒక చేత్తో పుస్తకము అభయహస్తం ఇస్తూ ఆ అభయహస్తం చిన్ముద్ర చేసి పైన సుధాకుంభము అక్షమాల ధరించిన రూపం భగవత్పాదుల వారు ప్రతిష్ఠ చేశారు. ఎక్కడ? శృంగేరి యందు. ఆ తల్లి పేరేమిటి? శారదామాత. అంటే తాను స్తుతిస్తున్న త్రిపుర సుందరిని కామాక్షిగా దర్శింపజేశారు కాంచీదామ అనే మాటలో, ఆ కాంచీ శబ్దం ద్వారా. ఇక్కడ శరజ్యోత్స్నా శుద్ధాం అని చెప్పినప్పుడు శృంగేరి యందు తాను ప్రతిష్ఠ చేసిన శారదామాతను మనకి ఇక్కడ దర్శింపజేస్తున్నారు. శృంగేరి జగద్గురు పీఠానికి ఒకసారి మనం నమస్కారం చేసుకుందాం. అక్కడ భగవత్పాదుల వారు శారదామాతను తాను ప్రతిష్ఠ చేశారు. ఆ తల్లి స్వరూపం కూడా. కనుక ఒకవైపు అమృత కలశము, మరొక వైపు అక్షమాల పైన పట్టుకుని ఉంటే కింద చేతుల్లో పుస్తకము చిన్ముద్ర పట్టుకున్న రూపం ఒకటి. ఇందులో వర్ణిస్తున్నటువంటిది స్ఫటిక ఘుటికా పుస్తకకరాం, స్ఫటికమాల పుస్తకము, వరదహస్తం అభయహస్తం ధరించిన రూపం. ఇదే స్వరూపం బాలాత్రిపుర సుందరికి కూడా ఉంటుంది మీరు గమనించినట్లయితే. అయితే ఆవిడ వర్ణం అరుణ వర్ణం, అది విద్యాస్వరూపమే మొత్తానికి. పుస్తకము, అక్షమాల, అభయహస్తము లేదా చిన్ముద్ర. అక్షమాల అంటే ఆ నుంచి క్షా వరకున్న అక్షరాలన్నీ అక్షమాల. సర్వశాస్త్రముల సారం పుస్తకం. అదేవిధంగా అమ్మవారు పట్టుకున్నది వీణ ఇత్యాది రూపాలు కూడా మనం భావించవచ్చు. చిన్ముద్ర పట్టుకున్నది అభయహస్తం, చిన్ముద్ర. విద్య వల్ల లభించవలసింది భయం లేని స్థితి, జ్ఞానం. ఈ రెండూ కావాలి. కనుక విద్య యొక్క ప్రధాన లక్షణములేవో అవన్నీ అమ్మ చేతుల్లో ధరించున్నది. ఈ రూపాన్ని ఒక్కసారి ధ్యానిస్తే చాలండి. ధ్యాన యోగం అని ఒక యోగం ఉంది. సంప్రదాయబద్ధంగా ఒక్కొక్క దేవతామూర్తి ధ్యానం మనకి రూపధ్యాన విధానం అని శాస్త్రాలు చెప్తున్నారు. అక్కడ ఒక్కొక్క రూపధ్యానానికి ఒక్కొక్క ప్రయోజనం ఉన్నది.
ఒక చోట ఏకాంతంలో మఠం వేసుకుని శాస్త్రం వర్ణించిన రూపాన్ని కుదురుగా ధ్యానించినట్లయితే వెంటనే దాని యొక్క ప్రయోజనం ఉంటుందండి, అందులో సందేహం లేదు. అందుకే ఆ రూపానికి తగ్గ నామం ఒకటి ఉంటుంది. ఈ నామం అంటూ రూపాన్ని ధ్యానిస్తే ఆ నామరూపములు యోగమై సాధకుడికి తప్పకుండా సిద్ధినిస్తాయి. ఈ ధ్యాన ప్రక్రియ చాలా విశేషం. అందుకే ఒక్కొక్క దేవతా మంత్ర ధ్యానములు శాస్త్రం చెప్పినవి మంత్రాలు తెలియకపోయినా ధ్యాన శ్లోకాలు తెలిసినా చాలా సిద్ధి పొందగలం మనం. మృత్యుంజయ ధ్యానం చేస్తే అకాల మృత్యులు అపమృత్యువులు పోతాయి. ఇప్పుడు ఇవన్నీ ధ్యాన విధానాలు ఇప్పటి నుంచి వరుస పెట్టి శ్లోకాలు. ఇప్పుడు చెప్తున్నటువంటిది ఈ తెల్లని తల్లిని, ఎవరు ఈ విధమైనటువంటి పరికరాలు ధరించిన తల్లిని సకృత్ నత్వా, సకృత్ అంటే ఒక్కసారి నమస్కరిస్తే చాలు అతడికి ఎటువంటి దివ్య స్థితి లభిస్తుంది అంటే మధు క్షీర ద్రాక్ష మధురిమ ధురీణ ఫణితయ. ఒక్కసారి నమస్కరిస్తే చాలు ఆ సత్పురుషునికి అన్నారు. మళ్ళీ సతాం అంటే సత్పురుషుడికి. నమస్కరించిన వాడు సత్పురుషుడై ఉండాలి. అది కూడా శాస్త్రం ఎప్పుడూ చెప్తుంది ఏంటంటే, నువ్వు దేవతారాధనలు ఎన్ని చెయ్యి కానీ నీలో సాధు లక్షణాలు అభివృద్ధి చేసుకో, అప్పుడు దేవతానుగ్రహం తొందరగా వస్తుంది అని చెప్తాను. అంతేగా మనలో సాధు లక్షణాలు లేకుండా, సాత్విక స్వభావాలు లేకుండా, దుష్ట స్వభావాలతో ఆరాధనలు ఉపాసనలు చేస్తే సరి అయిన ఫలితాలు రావు. అందుకే ముందు అంతరంగ సాధన చాలా అవసరం, అంతరంగ సంస్కారములు అవసరం. అందుకే సతాం అనే మాట భగవత్పాల్ వారు చెప్పడం, ఏ సత్పురుషుడు ఇలా ధ్యానిస్తాడో, అసలు సత్పురుషులకే ధ్యానించే బుద్ధి పుడుతుంది మంచి సంస్కారాలు ఉన్నవారికి. అందుకే మంచి సంస్కారములతో కూడిన వారు నిన్ను ఈ విధంగా ధ్యానించినట్లయితే ఒక్కసారి చాలమ్మా. పైగా సకృత్ నత్వ, ఒక్కసారి ఈ రూపాన్ని తలంచుకొని నమస్కరిస్తే చాలు వారికి మధురమైన పలుకులు కలగకుండా ఉంటాయా అన్నాడు. ఇది చెప్పే తీరు బాగుందండి. త్వాం నత్వా మధురమధురీణా పనితయ నా సన్నిధతే అన్నారు. అంటే కలగకుండా ఉంటాయా, కలగకుండా ఉంటాయనడంలో అర్థం ఏంటి? కలిగి తీరతాయని చెప్పడం. అమ్మ ఇలా నమస్కరించిన వారికి తప్పకుండా మంచి పలుకులు కలుగుతాయమ్మా అంటే మామూలుగా చెప్పినట్లుంటుంది. ఇలా నమస్కరిస్తే మధురమైన పలుకులు కలగకుండా ఉంటాయా అని చెప్పడంలో నిశ్చయాత్మకంగా చెప్తున్నాడు, కలిగి తీరతాయని చెప్తున్నారు ఇక్కడ. సర్వం శ్రీ లలితా మహాత్రిపుర సుందరి చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. మన భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయంలో సనాతనంగా అగ్నిహోత్రం అనేటువంటిది ప్రముఖ స్థానాన్ని పొందింది. ప్రతి ఇంట్లోనూ కూడాను అగ్నిహోత్రం అనేటువంటిది చేయటం అనేటువంటిది చాలా విశేషవంతమైనటువంటి ఫలితాల్ని కలిగిస్తూ ఉంది. అగ్నిహోత్రం సూర్యోదయ సమయాన లేదా సూర్యాస్తమయ సమయాన చేస్తూ ఉంటారు. ఎండినటువంటి ఆవు పేడ, ఎండినటువంటి అరటి మొక్కలు, వేప, పనస వంటి కొమ్మలను వేద మంత్రాలతో ఉచ్చారణ చేస్తూ కర్పూర హారతితో వెలిగించాలన్నమాట. అందులో నెయ్యిలో నానినటువంటి బియ్యాన్ని వేస్తూ చేసేది అగ్నిహోత్రం. ఇలా గృహస్థు చేయటం వలన కుటుంబ సభ్యులందరికీ కూడా ఆయుష్, ఆరోగ్యం చాలా వృద్ధి చెందుతుంది అని చెప్పేసి, ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది అని చెప్పేసి అగ్నిహోత్రం జరిగినంతసేపు అక్కడ నిష్టగా మంత్రోచ్చారణ వింటూ కుటుంబ సభ్యులందరూ కూడా ఉండాలి. అగ్నిహోత్రం అనేటువంటిది చేయటం వలన విశిష్టవంతమైనటువంటి ఆరోగ్యం చేకూరుతుంది. మంత్రాలు ఏమీ రాని వాళ్ళు స్వాహా మంత్రం చదవాలి. ఓం నమః శివాయ స్వాహ అనుకోవచ్చు. మీకు తోచింది మంత్రాన్ని చేస్తూ ఆ యొక్క సమిదలు వేసి దానిలో ఆవు నెయ్యి వేస్తూ మంత్రోచ్చరణ చేయటం వలన అద్వితీయమైనటువంటి అగ్నిహోత్రం చేసినటువంటి పుణ్యఫలం వస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు.
విశ్వశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. శౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. యః కర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం శుక్లపక్షం, ఆదివారం. సూర్యోదయం 6:37 సూర్యాస్తమయం 6:19. తిథి తదియ రాత్రి 9:02 వరకు. నక్షత్రం ఉత్తరాభాద్ర ఉదయం 8:59 వరకు. వర్జం రాత్రి 7:49 నుంచి 9:15 వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 4:45 నుంచి 5:32 వరకు. అమృతకాలం తెల్లవారుజామున 4:29 నుంచి 5:55 వరకు. రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు. అష్టకౌర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 8:10. నేటి విశేషం ఆదివారం ప్రదోషం. ప్రదోషం కావడం వల్ల సాయంకాలం వేళ సూర్యాస్తమయం నుంచి 1:12 సమయంలో కేజింపావు గోధుమలను శివునకు పూజ చేసి వాటిని ఆవులకు పెట్టడం మొదలైనటువంటి చర్యలను ఆచరించడం ద్వారా ఉత్తమ సంతానం కలగడం, సంతానం కలిగిన వారికి వారు ఉత్తములుగా రూపుదిద్దుకోవడం, సమాజ శ్రేయస్సుకు పాటుపడేవాళ్ళుగా, ధార్మికులుగా, ధర్మస్థాపకులుగా, ధర్మరక్షకులుగా రూపొందే అవకాశం ఉంది. వర్తమాన కాలంలో అది చాలా అవసరం. ఎందుకంటే సూర్యుడు ఎలాగైతే ప్రభావాన్ని చూపిస్తాడో, తన యొక్క ప్రభావానికి లోనయ్యేలా ఇతరులను చేస్తాడో, అందరికీ కాంతిని వివేకాన్ని అందిస్తాడో, ఆరోగ్యాన్ని అందిస్తాడో, అలాగా గోధుమలు సూర్యనారాయణమూర్తికి సంబంధించినటువంటి పదార్థము కావడం వలన వాటితో మనం పూజ చేసినట్లయితే పిల్లల్లో అటువంటి మంచి లక్షణాలు ఏర్పడతాయని శాస్త్రం చెబుతోంది. కాబట్టి మనం తప్పనిసరిగా ఆ గోధుమల పూజ చేయడం మంచిది. ఇక ఆదివారం కాబట్టి సూర్యోదయానికి ముందే లేచి చన్నీటి స్నానం చేసి, నదీ స్నానం చేసి, సూర్యోదయానంతరం సూర్య నమస్కారాలు చేసి, మధ్యాహ్న కాలంలో నీళ్లు కలపని పాలతో నెయ్యి కలిపిన బియ్యంతో పాయసం చేసి నివేదన చేసి ప్రసాదంగా స్వీకరించడం, ఒక పూటే భోజనం చేయడం, నూనె పదార్థాలు తినకపోవడం, పగటి వేళ నిద్రపోకపోవడం మొదలైన చర్యలను ఆచరించడం ద్వారా ఆరోగ్యాన్ని పొందగలుగుతారు. నేటి ఆణిముత్యాలు. విల్లు వంగితే కానీ బాణం ముందుకు దూసుకుపోదు, అలాగే మానవుడు ఒళ్ళు వంచితే కానీ జీవితం ముందుకు సాగదు. ఎన్ని కష్టాలలో ఉన్నవాడైనా సరే భర్త ఆ కష్టాలనన్నిటినీ కూడా అధిగమించి తట్టుకుని నిలబడి తేజోవిరాజితుడు కాగలిగినటువంటి శక్తి ఆమె యొక్క ఉపాసన చేత భర్తకు అందుతుంది. మిగిలిన ఉపాసనలంత తేలికకో. ఒక్క సూర్యోపాసనలో ఆయన నమస్కారము చేత ప్రీతి పొందిపోతాడు. సూర్యుడికి నమస్కారం చేస్తే చాలు ఇల్లాలు, ఆయన అంత శక్తినిస్తాడు. దీనికి నేను మీకు ఒక ఉదాహరణ చూపిస్తాను. శ్రీరామాయణంలో రామచంద్ర ప్రభువు విశేషమైనటువంటి కష్టానికి వశుడైపోయాడు ఒకప్పుడు. ఎంత కష్టానికి వశుడైపోయాడంటే ఆయన అవతల తండ్రి దశరథ మహారాజు గారు మరణించాడు.
14 సంవత్సరములు అరణ్యవాసం చేయవలసి వచ్చింది. అరణ్యవాసం చేస్తుండగా సీతాపహరణం జరిగిపోయింది. సీతాపహరణమే జరిగింది అనుకుంటే లక్ష్మణస్వామితో కలిసి ఆయన అరణ్యవాసానికి వచ్చినప్పుడు పడరాని కష్టాలు పడ్డాడు. రావణాసురుడితో యుద్ధం చేయవలసి వచ్చింది. 100 యోజనముల సముద్రాన్ని సేతువు కట్టి దాటి వచ్చి లంకాపెట్టణంలో సుచీల పర్వతం మీద విడిది చేశాడు. అసలు రామాయణం చదవాలి. మంత్రాంగం అంటే ఏమిటో, ప్రభుదృష్టి అంటే ఏమిటో తెలుస్తుంది. యుద్ధానికి వెడుతుంటే ఎన్ని కష్టాలు ఉంటాయో చెప్తాడు రాముడు. తర్వాత ఎక్కడ నీళ్లు తాగుతారో ఆ సరస్సులన్నీ విషం కలిపేస్తారు, ముందుగా వెళ్ళి చూడండి అంటాడు. అన్ని కష్టాలు పడి దాటి 100 యోజనముల సముద్రాన్ని దాటి సువేల పర్వత శిఖరం మీద విడిది చేశాడు. రావణాసురుడు తన యొక్క సభామంటపంలో తన మంత్రులందరితో కొలువు తీరాడు. రాముడు వచ్చేశాడు, 100 యోజనముల సముద్రాన్ని దాటిపోయాడు. ఒకప్పుడు ఖరదూషణాది 14,000 మంది రాక్షసుల్ని కేవలం కొన్ని నిమిషాల్లో, గంట మీద కొద్ది నిమిషాల్లో, 1 గంట 12 నిమిషాల్లోలా ఉంది, పడగొట్టేశాడు. 14,000 మందిని. శూర్పణకు అక్కడే తెల్లబోయింది. ఎప్పుడు అసలు ఆ వెనకనున్నటువంటి అక్షయ బాణ తూణీరంలోంచి బాణం తీస్తాడో తెలియదు, ఎప్పుడు వింటినారికి సంధిస్తాడో తెలియదు, ఎప్పుడు ఆకర్ణాంతము లాగుతాడో తెలియదు, ఎప్పుడు విడిచిపెడతాడో తెలియదు. రాముడు బాణం తీయడం, సంధించడం, విడవడం కనపడదు. ఏది కనపడుతుంది అంటే ఎదురుగుండా ఉన్నటువంటి వాళ్ళ యొక్క గుండెల మీద బాణం నాటుకుని పడిపోవడం ఒకటే కనపడుతుంటుంది. అందుకే గోపరాజు గారు బండన భీముడు అర్థజనబంధబుడు జ్వల బాణతోణకో దండకళా ప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటి దైవమికలేడనుచున్ గడకట్టి భేరి కాడండ డడాండ డండ నిడదంబుల జండము నిండ మత్త వేదండము నెక్కి చాటెదను దాశరథి కరుణాపయోనిధి అంటాడు. అంతటి తాండవం చేస్తాయి ఆయన భుజాలు. అంతటి మహానుభావుడు సుచేల పర్వతం మీద ఉన్నాడు ఇంకా యుద్ధానికి సిద్ధపడుతూ. కాబట్టి మనకి ప్రమాదం పొంచి వచ్చేసింది అని రావణుడికి మంత్రులు నివేదన చేస్తున్నారు. అన్నీ విన్నాడు. ఆయన అహంకారం ఆయనది, ఇతరుల యొక్క గొప్పతనాన్ని ఒప్పుకోలేడు. కాబట్టి మంత్రులతో మంత్రాంగం చేసి అందరూ వెళ్ళిపోయిన తర్వాత విద్యుజిహ్వుడు అనబడేటటువంటి రాక్షసుణ్ణి పిలిచాడు. ఇంత పెద్ద యుద్ధం చెయ్యాలా? ఇంత పెద్ద యుద్ధం చెయ్యవలసిన అవసరం, రాముడు రావలసిన అవసరం ఎందుకు వచ్చింది? సీతామాత కోసం. నేనంటే ఆ మాట అంటే అనవాడు అలా ఉచ్చరించడు అనుకోండి. సీతమ్మ కోసం వచ్చాడు. సీతమ్మ కోసం యుద్ధానికి రావలసిన అవసరం ఎందుకు వచ్చింది అంటే నియతాం అక్షతాం సీతాం రాఘవాయన్యవేదయత్. ఆ తల్లి వశురాలు కాలేదు రావణుడికి. ఆమె శీలవైభవంతో నిలబడింది. ఆ విద్యుజిహ్వుణ్ణి తనతో రమ్మన్నాడు. తిన్నగా అశోకవనంలో సీతమ్మ దగ్గరికి వెళ్ళాడు. ఎన్ని కష్టాలు పెట్టాడు మహాతల్లిని. వెళ్ళి, ఓ సీత, ఏ రాముడు అరివీర భయంకరుడని అనుకుంటున్నావో, ఏ రాముడు వచ్చి తన కోదండము నుంచి విడిచిపెట్టినటువంటి బాణ పరంపరల చేత ఈ లంకనంతటినీ కాల్చేస్తాడని నువ్వు డాబులు పలుకుతున్నావో, మండిత విస్ఫులింగ విషమ జ్వలితానల కీలలు వద్య గర్భాండము నిండ రామ వసుధాదుపుడేశడు వజ్రసాధనా ఖండిత పంక్తి కంట కణ కంఠ పురాంతక శైలచాలనోద్దండ బల ప్రచండ పురదండ విఖండన చండకాండములని కదా నీ నమ్మకం. రాముడి కోదండం నుంచి వినిర్ముక్తమైనటువంటి బాణములు లంకని కాల్చేస్తాయని కదా. నిన్న రాత్రి నరుడైన రాముడు బడలిపోయి సుచేల పర్వతం మీద పడుకున్నాడు. పక్కన లక్ష్మణుడు పడుకున్నాడు. వానర సైన్యం అంతా డస్సిపోయి పడుకుంది. నా సర్వసైన్యాధిపతి అయినటువంటి ప్రహస్తుడు సుచేల పర్వతాన్ని చేరుకుని నిద్రలో ఉన్నటువంటి రాముడి కుత్తుక కోసేశాడు. పక్కన ఉన్న లక్ష్మణుడు తెలివి వచ్చి లేచాడు. ప్రహస్తుడి చేతిలో ఖడ్గాన్ని, జుత్తుతో కూడినటువంటి ఆ తలని ఎత్తి రాముడిది పట్టుకుంటే చూసి లక్ష్మణుడు పారిపోయాడు. ఆంజనేయుణ్ణి, అంగదుణ్ణి, వీళ్ళందరినీ కూడా, హనుమని కూడా సంహరించేశారు. సుగ్రీవుడు సంహరింపబడ్డాడు. అంగదుని భుజములు విరిగిపోయి అంగదములు జారి పడిపోయాడు. ఇదిగో రాముడి యొక్క శిరస్సు చూడమని జుత్తు పట్టుకుని తీసుకొచ్చినటువంటి ఖండితమైన శిరస్సు ఆవిడ ముందు పడేశాడు. అది విద్యుజ్జిహ్వుడు తన మాయా ప్రభావంతో సృష్టించిన రామశిరస్సు. రాముడి శిరస్సు ఎలా ఉంటుందో ముమ్మూర్తులా అలా ఉంది. సీతమ్మ గుర్తుపట్టాల, అది రాముడిది కాదని. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
భీష్ముడు ఇలా ధర్మరాజుకు చెప్తున్నాడు, "ఓ ధర్మరాజా, ఆ తరువాత దేవతలు, పితరులు, ఋషులు ప్రమథులతో, నిశాచరులతో ఇలా అన్నారు, ఓ భాగ్యవంతులారా, మీరు ప్రత్యక్షంగా నిశాచరులు, ఉచ్చిష్టులు, అపరిశుద్ధులు, క్షుద్రులైన మానవులను ఎలా హింసిస్తున్నారు? మీరు మానవులను హింసించకుండా, బాధ పెట్టకుండా ఉండటానికి ఏమైనా ఉపాయాలు ఉన్నాయా? మీరు ఇళ్లలో కనిపించకుండా ఉండే రక్షోఘ్న మంత్రాలు ఏమైనా ఉన్నాయా? నిశాచరులారా, మాకు ఈ విషయాన్ని చెప్పండి" అని అడిగారు. అప్పుడు ప్రమథులు ఇట్లన్నారు, "ఓ పుణ్యాత్ములారా, మేము చక్కని ప్రవర్తనతోనూ నడవడికతోనూ ఉండే మానవులను పీడించము. నడవడిక లేని వారినే పీడిస్తాము. ఎప్పుడూ కామపిశాచి లాగా కామాశక్తి గలవారిని, పెద్ద చిన్న తెలియకుండా అగౌరవపరిచే వారిని, మర్యాదలు తెలియని వారిని, చెట్ల కింద పడుకునే వారిని, కాళ్ల వైపు తలపెట్టి పడుకునే వారిని పీడిస్తాం. ఎందుకంటే మీరంతా అపవిత్రులు. చెట్టు కింద చెట్టుకి కాళ్ళు తగిలించి పడుకోకూడదు, అది కూడా అంతేనే. సందేహమే లేదు, వాళ్ళంతా పీడిస్తాం. ఇటువంటి స్వభావము నడవడిక గల మానవులను బెదిరిస్తున్నాం, పీడిస్తున్నాం. అయితే వారిని మేము బాధ పెట్టకుండా ఉండేందుకు కొన్ని ఉపాయాలు ఉన్నాయి, వాటి చెబుతున్నాను వినండి. శరీరానికి గోరోజనాన్ని పూసుకున్న వాడిని, అంటే వసను అంటే మందును చేత ధరించిన వాడిని, శిరస్సు పైన నేతిని, అక్షతలను ధరించిన వాడిని, మాంసం తినని వాడిని మేము హింసించలేము, బాధించము. ఎవడింటిలో ఎప్పుడు పగలు రాత్రి అగ్ని పూజ జరుగుతూ ఉంటుందో అతడింటిలో నిశాచరుడు అడుగుపెట్టరు. అందుకని అగ్ని పూజ చేసేవాళ్ళ శక్తి ఉండేవాళ్ళంతా చేయండి. అగ్ని పూజ పొద్దున పూట చేస్తామే. అది ఆజ్య ధూమం పిల్లి, నల్లని లేదా పసుపు పచ్చని మేక ఏ గృహస్థుడి ఇంటిలో ఉంటాయో ఆ గృహంలోకి నిశాచరులు రారు. ఆజ్య ధూమం, ఎప్పుడు ఆజ్యధూమం అంటే అగ్ని కార్యం. పిల్లి, నల్లని లేదా పసుపు పచ్చని మేక ఏ గృహస్థుడి ఇంటిలో ఉంటాయో ఆ గృహంలోకి నిశాచరులు రారు. కాబట్టి ఇప్పుడు మీకు చెప్పిన రక్షోఘ్న వస్తువులను మా వంటి రాక్షసులు ప్రవేశించకుండా ప్రతివారు ఇళ్లలో ఉంచుకోవాలి. ఓ పుణ్యాత్ములారా, మీకు తీవ్ర సంశయం ఉన్న నల్ల మేకను తెచ్చుకొని పెట్టుకోవాలబా, లేదా పశువు పచ్చని మేక. అందుకని అటువంటి వాళ్ళ ఇళ్లలో మేము ఉండం. ఓ పుణ్యాత్ములారా, మీకు తీవ్ర సంశయం ఉన్న విషయాన్ని పూర్తిగా చెప్పాము అన్నారు ప్రమథులు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 132, 133 అధ్యాయాలు. లోకులు ఆచరించవలసిన ధర్మం గురించి దేవతలందరూ చెబుతున్నారు. ఇప్పుడు మహేశ్వరుడు ఒక పరమధర్మాన్ని చెప్పాడు. ఇక మహేశ్వరుడు చెప్తున్నాడు, ఓ దేవతలారా, మీరంతా ధర్మసారాన్ని చక్కగా చెప్పారు, ఉత్తమ ధర్మాన్ని తెలిపారు. ఇక మీరందరూ కూడా నేను చెప్పబోయే ధర్మరహస్యాన్ని వినండి. దీనిని శ్రద్ధ కలవారు, ధర్మాన్ని ఆశ్రయించిన బుద్ధి కలవారైన మానవులకు మాత్రమే రహస్యాలతో పాటు ఉపదేశించాలి. కలత చెందకుండా 4 రోజుల పాటు గోవులకు ఆహారాన్ని పెడుతూ తాను ఒకేసారి భోజనం చేస్తూ ఉన్నవాడు ఎలాంటి ఫలాన్ని పొందుతాడో చెబుతాను వినండి. ఒక పూట భోజనం చేస్తూ 4 రోజుల పాటు తానే ఆహారాన్ని కపిల గోవుకు పెట్టాలని చెప్పారు. ఓ మహాభాగ్యవంతులారా, గోవులు పరమ పవిత్రమైనవి. దేవతలు, అసురులు, మానవులతో సహా 3 లోకాలకు గోవులే ఆధారం. అవే ధరిస్తూ ఉన్నాయి. తాసు చైవ మహాపుణ్యం, తాసు చైవ మహాపుణ్యం, శుశ్రూషాచ మహాఫలం, శుశ్రూషాచ మహాఫలం. అహన్యకని ధర్మేణ, అహన్యకని ధర్మేణ యుజ్యతే వై గవాక్నికః, యుజ్యతే వై గవాక్నికః. గోవులకు సేవ చేయటం మహాఫలాన్ని ఇస్తుంది.
మహాపుణ్యాన్ని కలిగిస్తుంది. గోవులకు ఆహారాన్ని పెట్టినవాడు ప్రతిరోజు ధర్మాన్ని పుణ్యాన్ని సంపాదించుకుంటాడు. నేను గతంలో కృతయుగంలో గోవులన్నీ నా దగ్గరే ఉండాలని కోరుకున్నాను. అప్పుడు బ్రహ్మదేవుడు నన్ను ఓదార్చాడు. అందువల్లే గోవుల మందలో ఉన్నటువంటి ఎద్దు మాత్రమే నా రథధ్వజ చిహ్నంగా పైన ఉంటుంది. నేను ఎప్పుడూ గోవులతో పాటు ఉండి ఆనందిస్తూ ఉంటాను. కనుక గోవులు ఎల్లప్పుడూ పూజించదగినవి. గోవులు వరదానం చేస్తాయి. అవి మహాప్రభావం కలవి. వాటిని కనుక ఉపాసిస్తే కోరిన కోరికలను తీరుస్తాయి, వరాలనిస్తాయి. సకల కర్మల ద్వారా ఫలం లభించేలాగా గోవులు వరమిస్తాయి. గోవులకు ఆహారం పెట్టిన వాడు నిత్యము గోసేవ చేసిన ఫలంతో 4వ భాగాన్ని పొందుతాడు అన్నాడు శివుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 134వ అధ్యాయం. ఇంకా దేవరహస్యం చెప్తున్నాడు. స్కందుడు ధర్మరహస్యాన్ని ఇలా చెప్తున్నాడు. సుబ్రహ్మణ్య స్వామి, ఓ దేవతల్లారా, నా అభిప్రాయంలో కూడా ఒక ధర్మస్వరూపం ఉంది. దాన్ని చెబుతున్నాను వినండి. పున్నమి రోజున చంద్రోదయ సమయంలో రాగి పాత్రతో తేనెతో కలిపిన అన్నాన్ని చంద్రుడికి నైవేద్యం పెట్టాలి. అలా చేస్తే నిత్యము ధర్మఫలం లభిస్తుంది. సాధ్యులు, రుద్రులు, ఆదిత్యులు, విశ్వేదేవులు, అశ్వినులు, మరుత్తులు, వసువులు ఆ నైవేద్యాన్ని స్వీకరిస్తారు. దానితో చంద్రుడు, సముద్రుడు వృద్ధి చెందుతారు. లోకానికి చక్కని ఫలాలను ఇస్తారు. దీన్ని పెట్టచ్చు, మనం అన్ని చోట్ల చేయవచ్చు. చేయండి అన్ని చోట్ల. ఇది సుఖాన్ని కలిగించే ధర్మం అన్నాడు. తర్వాత విష్ణువు ఇలా చెప్తున్నాడు. ధర్మగుహ్యాని సర్వాణి ధర్మగుహ్యాని సర్వాణి దేవతానాం మహాత్మనాం దేవతానాం మహాత్మనాం ఋషీణాం చైవ గుహ్యాని ఋషీణాం చైవ గుహ్యాని యః పఠేత్ దాన్హికం సదా యః పఠేత్ దాన్హికం సదా శృణుయాద్వానసూయుర్యః శృణుయాద్వానసూయుర్యః శ్రద్ధాదాన సమాహితః శ్రద్ధాదాన సమాహితః నాస్య విఘ్నః ప్రభవతి శ్రద్ధదాన సమాహితః నాస్య విఘ్నః ప్రభవతి నాస్య విఘ్నః ప్రభవతి భయం చాస్య న విద్యతి భయం చాస్య న విద్యతి. మహాత్ములైన దేవతలు, ఋషులు చెప్పిన ఈ ధర్మరహస్యాలను అన్నిటినీ ప్రతిరోజు చదివిన వాడికి, దోష దృష్టి లేకుండా ఎల్లప్పుడూ శ్రద్ధతో విన్నవాడికి, ఆచరించిన వాడికి ఎలాంటి విఘ్నము కలగదు, భయము కలగదు. ఏష ధర్మా శుభాగ పుణ్యాగ సరహస్యావుదా వృతాగ సరహస్యావుదా వృతాగ తేషాం ధర్మఫలం తస్య తేషాం ధర్మఫలం తస్య యః పఠేత జితేంద్రియః యః పఠేత జితేంద్రియః. శుభప్రదాలు, పుణ్యప్రదాలు అయినటువంటి ఈ ధర్మ రహస్యాలను జితేంద్రుడై పఠించిన వాడికి ధర్మఫలం పూర్తిగా లభిస్తుంది. నాస్య పాపం ప్రభవతి నాస్య పాపం ప్రభవతి నచ పాపేన లిప్యతే నచ పాపేన లిప్యతే పఠేద్వా శ్రావయేద్వాపి పఠేద్వా శ్రావయేద్వాపి శ్రుత్వా వా లభతే ఫలం భుంజతే పితరో దేవాగ హవ్యం కవ్య మతాక్షయం మతాక్షయం. అతడిపై పాప ప్రభావం ఉండదు, అతడికి పాపం అంటదు. చదివినా, విన్నా, వినిపించినా అతడి పితరులు తరిగిపోని విధంగా అక్షయ హవ్య కవ్యాలను తింటారు. కృత్వాపి పాపకం కర్మ కృత్వాపి పాపకం కర్మ మహాపాతక వర్జితం
రకస్య ధర్మం శ్రుత్వేమం రకస్య ధర్మం శ్రుత్వేమం సర్వపాపై ప్రముచ్యతే సర్వపాపై ప్రముచ్యతే సర్వపాపై ప్రముచ్యతే. మహాపాతకాలను తప్ప మిగిలిన చిన్న చిన్న పాపాలను చేసినప్పుడు ఈ ధర్మరహస్యాన్ని కనుక వింటే ఆ పాపాల నుండి విముక్తి చెందటం జరుగుతుంది అన్నాడు. ఓ ధర్మరాజా, ఇది దేవతలు చెప్పిన ధర్మరహస్యం. దీనిని నాకు వ్యాసమహర్షి చెప్పాడు. సకల దేవతలు నమస్కరించే ఈ ధర్మాన్నే నేను నీకు చెప్పాను. శ్రద్ధ లేని వాడికి, నాస్తికుడికి, ధర్మహీనుడికి, దయలేని వాడికి, యుక్తివాదంతో చెడ్డ పనులు చేసేవాడికి, గురుద్వేషికి, శరీరాభిమానికి ఈ ధర్మ రహస్యాన్ని చెప్పకూడదు అన్నాడు భీష్మ పితామహుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 135వ అధ్యాయం. ఈ అధ్యాయంలో ఆ కాలానికి సంబంధించి ఎవరి ఇంట్లో భోజనం చేయాలో చెప్పబడింది. అది మనకు అక్కర్లేదు, ఇప్పుడు కాదు, ఆ కాలానికి సంబంధించింది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 136వ అధ్యాయం. ధర్మరాజు భీష్ముడిని దానాలు తీసుకున్న వారికి ప్రాయశ్చిత్తం ఏమిటో అడిగాడు. దానాలు తీసుకుపోతారే వాళ్ళ గతి ఏమిటని భీష్ముని ఇలా చెప్పాడు. ఓ ధర్మరాజా, ద్విజులు దానాలు స్వీకరించే సమయంలో నేతిని తీసుకున్నప్పుడు గాయత్రి మంత్రాన్ని పఠించాలి. సమిధులను అగ్నికి ఆహుతి చేయాలి. తిలదానాన్ని స్వీకరించిన సమయంలో కూడా ఇలాగే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఇవి రెండు సమాన ఫలాన్నే ఇస్తాయి. ఫలరసాన్ని, తేనెను, ఉప్పును దానం పుచ్చుకున్నప్పుడు అప్పటి నుండి సూర్యోదయం వరకు నిలబడి ఉండాలి. అప్పుడే ద్విజుడు పవిత్రుడవుతాడు. బంగారాన్ని దానంగా తీసుకున్నప్పుడు, గాయత్రిని జపించినప్పుడు విప్రుడు దాని నుంచి విముక్తిని పొందుతాడు. గాయత్రిని జపిస్తే పోతుంది. ఓ రాజా, ఇలాగే ధనాన్ని, వస్త్రాన్ని, అన్నాన్ని, పాయసాన్ని, చెరుకు రసాన్ని దానంగా తీసుకున్నప్పుడు బంగారు దానానికి చేసుకున్న ప్రాయశ్చిత్తాన్ని చేసుకోవాలి. అంటే గురువిచ్చిన మంత్రాన్ని పఠించాలి, లేక గాయత్రి మంత్రాన్ని పఠించాలి. నూనెను, పవిత్రాలను పుచ్చుకున్నప్పుడు 3 కాలాల్లోనూ స్నానం చేయాలి. ధాన్యం, పూలు, పండ్లు, నీళ్లు, పిండి వంటలు, యవలజావ, పెరుగు, పాలు దానం పుచ్చుకున్నప్పుడు 100 సార్లు గాయత్రి జపం చేసుకోవాలి. శ్రాద్ధ సమయంలో గొడుగును, చెప్పులను స్వీకరించినప్పుడు 100 సార్లు గాయత్రిని జపిస్తే పాప విముక్తి కలుగుతుంది. గ్రహణ సమయంలోనూ అశౌచ సమయంలోనూ ఇచ్చిన ఫలాన్ని దానం తీసుకున్నవాడు 3 రాత్రులు ఉపవాసం చేయాలి. అంటే పొలాన్ని తీసుకున్నవాడు. దానితో పాప విముక్తి కలుగుతుంది. కృష్ణపక్షంలో పెట్టిన పితృశ్రాద్ధ భోజనం చేసిన ద్విజుడు 1 పగలు 1 రాత్రి గడిచిన తర్వాత పవిత్రుడవుతాడు. శ్రాద్ధ భోజనం చేసిన విప్రుడు ఆ రోజు సంధ్యావందనం చేయకూడదు, గాయత్రిని జపించకూడదు, మరొకసారి అన్నాన్ని తినకూడదు. దానితోనే అతడు పవిత్రుడవుతాడు. అందువల్లనే అపరాహ్న కాలంలో పితృకర్మ చేయాలని చెప్పారు. అంటే పొద్దునపూట గాయత్రి అయిపోతుంది కదా, అందుకని ఒకరోజు ముందుగానే విప్రులను పిలిపించుకొని పెట్టుకోవాలి. దానితో వారు ముందు చెప్పినట్టుగా పవిత్రుల ఇంట భోజనం చేస్తారు. మరణం సంభవించిన ఇంటిలో 3వ రోజు భోజనం చేసిన విప్రుడు ప్రతిరోజు 3 సార్లు స్నానం చేస్తే 12వ రోజున అతడు పవిత్రుడవుతాడు. 12వ రోజు గడిచిన తరువాత ప్రత్యేకంగా స్నానము మొదలైన నియమాలు పాటించాలి. విప్రులకు హవిస్సును దానం చేస్తే ఆ పాపం నుండి విముక్తి పొందుతాడు. మరణం సంభవించిన ఇంటిలో 10 రోజులు తిన్నవాడు గాయత్రి జపం, రైవత సామగానం, పవిత్రేష్టి, కూష్మాండ, అనువాక పంచకం, అఘమర్షణ స్నానం మొదలైన ప్రాయశ్చిత్తాలు చేసుకోవాలి. అఘమర్షణ స్నానం. మరణం సంభవించిన ఇంటిలో 3 రాత్రులు తిన్న ద్విజుడు 7 రోజుల పాటు 3 సార్లు స్నానం చేస్తే చాలు, పవిత్రుడవుతాడు. ప్రాయశ్చిత్తం వల్ల సిద్ధిని పొందుతాడు. పెద్ద కష్టాలు బారిన పడడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 137వ అధ్యాయం. యుధిష్ఠిరుడు భీష్ముడిని ఇలా అడిగాడు. పితామహ, దానంతో తపస్సుతో స్వర్గాన్ని పొందవచ్చు అని చెప్పారు కదా, కానీ ఒక సందేహం నా మనస్సుకు ఎంతో బాధపెడుతుంది. లోకంలో ఈ రెండింటిలో ఏది గొప్పదో మీరు చెప్పండి అని అడిగాడు.
భీష్ముడు ఇలా చెప్తున్నాడు, ఓ రాజా, రాజులు తపస్సుతో పవిత్ర హృదయం గలవారవుతారు, ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటారు, దానం చేస్తూ ఉంటారు. అలాంటి వారు నిస్సందేహంగా ఉత్తమ లోకాలను పొందుతారు. వారిని గురించి చెబుతాను విను. లోకంలో గౌరవాన్ని పొందిన అత్రేయుడు శిష్యులకు నిర్గుణ బ్రహ్మను ఉపదేశించి ఉత్తమ లోకాలను పొందాడు. ఉషీనరసుతుడైన శిబి ప్రియపుత్రుడి ప్రాణాలను ద్విజుడి కోసం సమర్పించి ఈ లోకం నుండి స్వర్గానికి వెళ్ళాడు. కాశీరాజైన ప్రతర్ధనుడు తన కుమారుణ్ణి విప్రుడికి అర్పించి ఇహపర లోకాలలో సాటిలేని కీర్తిని పొందుతున్నాడు. సంకృతి కుమారుడైన రంతీదేవుడు మహాత్ముడైన వశిష్ఠ మహర్షికి అతిథి పూజ చేసి ఉత్తమ లోకాలను పొందాడు. దేవవృధుడు అనేటువంటి మహాత్ముడు దివ్యమైనది, భీకరమైనది అయినటువంటి బంగారు, అంటే శుభకరమైనది అయినటువంటి, దివ్యమైనది శుభకరమైనది అయిన బంగారు గొడుగును యజ్ఞం కోసం విప్రుడికిచ్చి స్వర్గానికి వెళ్ళాడు. అంటే ఆ కాలంలో అంబరీషుడు విప్రుడికి సకల రాజ్యాన్ని సమర్పించి దేవలోకానికి వెళ్ళాడు. సూర్యకుమారుడు అంటే కర్ణుడు దివ్యకుండలాలను, జనమేజయుడు వాహనాన్ని, గోవులను విప్రుడికి దానం చేసి ఉత్తమ లోకాలను పొందారు. రాజర్షి అయిన వృషాధర్భి వివిధ రత్నాలను, సుందర గృహాలను ద్విజులకు ఇచ్చి స్వర్గానికి వెళ్ళాడు. విదర్భ రాజకుమారుడైన నిమి తన రాజ్యాన్ని, కుమార్తెను అగస్త్యుడికి దానం చేసి పుత్రులతోనూ, పశువులతోనూ, బంధువులతోనూ సహా స్వర్గానికి వెళ్ళాడు. పరశురాముడు ద్విజుడికి భూమిని దానం చేసి ఊహకందని అక్షయలోకాలకు వెళ్ళాడు. ఒకప్పుడు వానలు కురవకపోతే వశిష్ఠుడు సమస్త ప్రాణులకు జీవదానం చేశాడు. ఆ ఫలంగా అక్షయగతిని పొందాడు. శ్రీరాముడు యాగాలలో ఎంతో ధనాన్ని ఖర్చు చేసి దానం చేసి లోకంలో గొప్ప కీర్తిని పొందాడు. అక్షయలోకాలకు వెళ్ళాడు. రాజర్షి అయిన కక్షసేనుడు వశిష్ఠుడికి తన వద్ద ఉన్నదంతా అర్పించి స్వర్గానికి వెళ్ళాడు. కరంధముడి మనుముడు అవిక్షితుడు కొడుకైన మరుత్తుడు అంగిరుసునకు సంవర్తుడికి కన్యాదానం చేసి స్వర్గానికి వెళ్ళాడు. బ్రహ్మదత్తుడనే రాజు శంఖమనే విధిని దానం చేసి ఉత్తమ గతిని పొందాడు. మనుపుత్రుడైన సుద్యుముడు లిఖిత మహర్షిని ధర్మానుసారంగా శిక్షించి ఉత్తమ లోకాలను పొందాడు. అలాగే రాజర్షి అయిన సహస్రచిత్తుడు ఇష్టమైన ప్రాణులను కూడా లెక్క చేయకుండా విప్రుడి కోసమై విడిచిపెట్టి ఉత్తమ లోకాలను పొందాడు. శతద్యుమ్న మహారాజు అన్ని కోరికలతో నిండుగా ఉన్న చక్కని బంగారు ఇంటిని మౌద్గల్య మహర్షికి దానం చేసి స్వర్గానికి వెళ్ళాడు. సుమన్యు మహారాజు గతంలో భక్ష్యాలను, భోజ్యాలను కొండల వంటి రాసులుగా పోసి శాండిల్య మహర్షికిచ్చి స్వర్గానికి వెళ్ళాడు. ద్యుతిమంతుడు అనేటువంటి పేరుగల శాల్వరాజు రుచీకుడికి రాజ్యాన్ని దానం చేసి ఉత్తమ లోకాలను పొందాడు. మందిరాసుడనే రాజర్షి అందగత్తైనటువంటి తన కుమార్తెను హిరణ్యహస్తుడు అనేటువంటి మహాత్ముడికి దానం చేసి దేవలోకానికి వెళ్ళాడు. లోమపాదరాజు తన కుమార్తె అయినటువంటి శాంతను ఋష్యశృంగుడికి ఇచ్చి తన కోరికలన్నిటినీ పూర్తిగా పొందాడు. ఋష్యశృంగుడు ముసలవాడు, ఆయనకిచ్చి కోరికలన్నీ పొందాడు ఆ రాజు. ఇక భగీరథుడు ఈ హంసి అనే పేరు గల తన కుమార్తెను కౌచ్యుడికి దానం చేసి, కురూపిక కౌచ్యుడికి దానం చేసి అక్షయలోకాలను పొందాడు. భగీరథుడు 1,00,000 ఆవులను దూడలతో పాటు కోహలుడికి దానం చేసి ఉత్తమ లోకాలను పొందాడు. వీరే కాకుండా ఇంకా ఎంతోమంది దానంతోనూ తపస్సుతోనూ మళ్ళీ స్వర్గానికి వెళుతున్నారు, వస్తున్నారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.